హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూన్ 11వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, అగ్రికల్చర్ లేదా వ్యవసాయ రంగం. అగ్రికల్చర్ని మరింత ముందుకు తీసుకెళ్ళటానికి, దీనికి మరింత ప్రోత్సాహం ఇవ్వటానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. దీనివల్ల ఇటు వ్యవసాయ రంగానికి అలాగే రైతులకి కూడా మంచి అన్నటువంటి జరుగుతుంది, మేలు జరుగుతుంది అన్నటువంటి నేపథ్యంలో కొత్త కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. అవి ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. అంటే మన భారత వ్యవసాయానికి సంబంధించి మనం మిషనరీని వాడుతూ ఉన్నాం, కానీ ఎక్కువ మొత్తంలో వాడట్లేదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, డేటా ఆధారిత అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కనుక మనం వాడితే అప్పుడు చిన్న సన్నకారు రైతులు వీళ్ళందరికీ చాలా లాభాలు అన్నటువంటివి జరుగుతాయి. అంతేకాదు మనం ఫుడ్ సెక్యూరిటీని కలిగి ఉండటంలో ఇది ఎంతో దోహదపడేటటువంటి ఒక అంశం. కానీ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడాలన్నా దేంట్లో అయినా మనకి లాభాలు ఉంటాయి, సవాళ్ళు ఉంటాయి. కాబట్టి మన వ్యవసాయ రంగానికి ఉన్నటువంటి సవాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సరైన పరిష్కారం చూపిస్తుంది అన్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉన్నటువంటి సవాళ్ళను ఎదుర్కొంటూ మనం వ్యవసాయ రంగంలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అంతేనా? మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కేంద్ర క్యాబినెట్ తొలి సమావేశం జరిగినప్పుడు అందులో ఇప్పుడు ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు నిర్మిస్తూ ఉన్నారో వాటి కింద అడిషనల్గా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మరొక 3 కోట్ల ఇల్లు నిర్మించాలి అన్నట్టుగా నిర్ణయించడం జరిగింది. మరి ఆ నేపథ్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, దీని ద్వారా ఏంటి, అందరికీ ఇల్లు నిర్మించాలి అన్నటువంటి లక్ష్యంతో ఇంతకుముందు ఆల్రెడీ ఇందిరా ఆవాస్ యోజన అని ఉండేది. దాన్ని మళ్ళీ రీస్ట్రక్చర్ చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చేశారు. ఇందులో 2 కాంపోనెంట్స్, గ్రామీణ్, అర్బన్ అనేసి. అంటే గ్రామీణ్కి సంబంధించి అయితే రూరల్ డెవలప్మెంట్ అన్నటువంటి దీన్ని చూసుకుంటుంది, అర్బన్కి అయితే హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ అన్నటువంటి చూసుకుంటుంది. అర్బన్కి సంబంధించి 2015లో దీన్ని లాంచ్ చేస్తే గ్రామీణ్కి సంబంధించి 2016లో దీన్ని లాంచ్ చేయటం జరిగింది. మరి దీని ద్వారా ఏంటి, పక్కా హౌస్ని బేసిక్ అమ్యూనిటీస్తో అన్ని ఫ్యామిలీస్కి అందించాలి అన్నటువంటిది. మరి దాని కింద కాస్ట్ షేరింగ్ ఏమో ప్లేన్ ఏరియాస్లో 60:40 ఉంటే నార్త్ ఈస్టర్న్ హిల్లీ ఏరియాస్లోకి వచ్చేసరికి 90:10గా ఉంటుందన్నమాట. అంటే 90% సెంటర్ పెట్టుకుంటే ఆ స్టేట్ 10% పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, పిఎం కిసాన్ నిధుల విడుదల మీద తొలి సంతకం చేయటం జరిగింది ప్రధాని అన్నట్టుగా. మరి ఆ నేపథ్యంలో మనము పిఎం కిసాన్ అన్నటువంటి స్కీమ్ గురించి తెలుసుకోవాలి. ఏంటి పిఎం కిసాన్ అంటే? ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అని పిలుస్తూ ఉంటాము. మరి దీన్ని 2019వ సంవత్సరంలో లాంచ్ చేయటం జరిగింది. ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫినాన్షియల్ నీడ్స్ని సప్లిమెంట్ చేయాలన్నటువంటి లక్ష్యంతో దీన్ని లాంచ్ చేశారు. మరి దీని కింద ఏంటి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడ్లో మన దేశంలో ఉన్నటువంటి ఫార్మర్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో, ఎలిజిబుల్ ఫార్మర్ ఫ్యామిలీస్, వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్స్లోకి మనీని ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతుంది. దీని కింద మొత్తం 6,000 రూపాయలని జమ చేస్తారు. ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున మొత్తం 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారన్నమాట. 3 ఇన్స్టాల్మెంట్స్. మరి ఈ స్కీమ్ యొక్క స్కోప్ కూడా మనం చూస్తే స్మాల్ మరియు మార్జినల్ ఫార్మర్స్కి ఉంటుంది. మరి ఫండింగ్కి సంబంధించి చూసుకుంటే ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అంటే 100% సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. మనకి స్కీమ్స్కి సంబంధించి సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అని, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అనేసి ఉంటాయి. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే స్పాన్సర్ చేస్తుంది కొంత మొత్తం సెంటర్, మిగతా అది రాష్ట్రాలు పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి దీనిని ఇంప్లిమెంట్ చేసేటటువంటి మినిస్ట్రీ ఏది? ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అన్నటువంటిది. దీని ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రాపర్ క్రాప్ హెల్త్ ఉండాలి, సరైనటువంటి ఈల్డ్ అన్నటువంటిది రావాలి. అంతేకాదు ప్రతి క్రాప్ సైకిల్కి ఎండ్లో యాంటిసిపేటెడ్ ఫార్మ్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది రావాలి అన్నటువంటి లక్ష్యంతో చిన్న చిన్న ఈ ఫినాన్షియల్ నీడ్స్ని సప్లిమెంట్ చేయడం కోసం దీన్ని తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ చూడండి, ఐరోపా పార్లమెంట్కి రీసెంట్గా ఎన్నికలు జరిగితే అవి యూరోపియన్ యూనియన్ని ఎఫెక్ట్ చేసేలాగా ఉన్నాయి. మనం చూస్తే ఈ ఎన్నికల్లో చాలా అతి మితవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పార్టీల సంఖ్య అన్నటువంటిది దాదాపు పెరుగుతోంది. ఇటు గమనిస్తే యూరోపియన్ యూనియన్లో ఉండేటటువంటి ఫ్రాన్స్ దేశం కావచ్చు, లేదంటే జర్మనీ కావచ్చు, వీటిల్లో అధికార పక్షాలకి షాక్ ఇస్తూ అక్కడ ఉన్నటువంటి ఫార్ రైట్ పార్టీలు తమ ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ వస్తూ ఉన్నాయి.
అంటే ఏంటి అర్థం? ఇప్పుడు పార్లమెంట్లో అతిమితవాదుల సంఖ్య పెరుగుతూ ఉంటే యూరోపియన్ యూనియన్లో కీలక విధాన నిర్ణయాలు తీసుకునేటటువంటి వాటిలో వాళ్ళ యొక్క అధికారం అన్నటువంటిది పెరుగుతుంది. దాంట్లో ఏదైనా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలన్నా చాలా సంక్లిష్టంగా మారేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ప్రాధాన్యతని సంతరించుకుంది. నెక్స్ట్ చూడండి, సిక్కింకి సీఎంగా ప్రేమ్ సింగ్ తమాంగ్ ఇతను ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. సిక్కిం క్రాంతికారి మోర్చా అన్నటువంటి పార్టీకి అధ్యక్షుడితను. వరుసగా రెండోసారి సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నెక్స్ట్ చూడండి, సౌర తుఫాన్ సోలార్ ఫ్లేర్స్ని క్లిక్ మనిపించింది ఆదిత్య-L1 అన్నటువంటిది. మరి ఈ నేపథ్యంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఆదిత్య-L1 అన్నటువంటిది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అందులో L1 అంటే ఏంటి? లాగ్రాంజియన్ పాయింట్ లేదా లాగ్రాంజ్ పాయింట్ అంటాం. అంటే ఏంటి? రెండు ఆబ్జెక్ట్స్కి మధ్య ఒక స్థిరమైనటువంటి ప్లేస్నే మనం లాగ్రాంజ్ పాయింట్ అనేసి పిలుస్తాము. అలాగా మన భూమికి అలాగే సూర్యుడికి మధ్య మొత్తం 5 ఇలాంటి పాయింట్స్ ఉంటాయి. అందులో ఒక పాయింట్ దగ్గర ఇప్పుడు ఈ ఆదిత్య-L1ని మనం ప్రవేశపెట్టాం. అదే లాగ్రాంజియన్ పాయింట్ 1 అన్నటువంటిది. అందుకే దాని పేరు కూడా ఆదిత్య-L1 అనేసి పెట్టామన్నమాట. మరి ఇందులో ఉండే 2 రిమోట్ సెన్సింగ్ పరికరాలు రీసెంట్గా ఒక సౌర తుఫాన్ని క్యాప్చర్ చేయటం జరిగింది. అందులో ఉన్నటువంటి సూట్ సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, అలాగే VELC విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనోగ్రాఫ్. ఈ నేమ్స్ ఇంపార్టెంట్ అండి. ఎందుకని అంటే రీసెంట్గా TGPSC గ్రూప్ 1 జరిగింది కదా. ఈ TGPSC గ్రూప్ 1 రాసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో లేదా దానికి సంబంధించిన పేపర్ చూసిన వాళ్ళకి ఆల్రెడీ ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. చంద్రయాన్ 2కి సంబంధించి ఎస్పెషల్గా పేలోడ్స్ గురించి అడిగారనమాట. పేలోడ్స్కి సంబంధించే క్వశ్చన్ వచ్చింది, అవునా? మరి ఆ నేపథ్యంలో ఆదిత్య-L1కి సంబంధించినటువంటి పేలోడ్స్ని కూడా గుర్తుంచుకోవాలి. ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక కంప్లీట్ వీడియోనే చేశాం ఆదిత్య-L1 గురించి. మరి ఒకసారి చూడడము, నోట్స్ రాసుకోవటం ఇవన్నీ కూడా చేయాలి. నెక్స్ట్ చూడండి, రామోజీ గ్రూప్ చైర్మన్ అయినటువంటి చెరుకూరి రామోజీరావు. ఈయన రీసెంట్గా మరణించినటువంటి వ్యక్తి. ఈయనకి పద్మ విభూషణ్ అవార్డు అన్నటువంటిది కూడా 2016వ సంవత్సరంలో రావటం జరిగింది. ఆయన లిటరేచర్కి, మీడియాకి, జర్నలిజంకి చేసినటువంటి సేవలకి గాను. అంతేకాదు ఈయనకి చాలా ఫిల్మ్ఫేర్ అవార్డులు, నంది అవార్డులు, అలాగే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. నెక్స్ట్ చూడండి, నరేంద్ర మోదీ ఇండియాకి 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, సబ్ లెఫ్టినెంట్ అయినటువంటి అనామిక బి రాజీవ్. ఈమెకి రీసెంట్గా గోల్డెన్ వింగ్స్ అవార్డు అన్నటువంటిది రావటం జరిగింది. ఇండియన్ నేవీ యొక్క ఫస్ట్ ఉమెన్ హెలికాప్టర్ పైలట్ ఈ అవార్డుని అందుకోవటం అన్నటువంటిది ఇదే మొదటిసారి. నెక్స్ట్ చూడండి, ఇగా స్వైటెక్. రీసెంట్గా ఈమె ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్ ఫైనల్లో టైటిల్ని గెలిచింది. ఈమె జాస్మిన్ పావ్లోని అన్నటువంటి పర్సన్ని ఓడించింది. ఇలా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్కి ఛాంపియన్షిప్ టైటిల్ని ఇగా ఇప్పుడు పొందటం అన్నటువంటిది 4వసారి ఇది. నెక్స్ట్ చూడండి, వరల్డ్ ఓషన్స్ డే, ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం జూన్ 8వ తేదీన మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. దీని ద్వారా ఏంటి, మన ఓషియానిక్ రిసోర్సెస్ని మనం ప్రిజర్వ్ చేసుకోవటం, కన్జర్వ్ చేయటంకి సంబంధించి ఆ ఇంపార్టెన్స్ని తెలియజేయటం కోసం. ఈ సంవత్సరం థీమ్ ఏంటి? అవేకెన్ న్యూ డెప్త్స్ అన్నటువంటిది. ఇక్కడ చూడండి, కొన్ని నమూనా ప్రశ్నలు ఇవ్వటం జరిగింది. మీరు ఇక్కడే ఆన్సర్లు కూడా చూస్తారు. యాంటీ డ్రోన్ సిస్టమ్కి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది అంటే, ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ని తయారు చేసింది DRDO. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఇందులో సాఫ్ట్ కిల్, హార్డ్ కిల్ టెక్నాలజీ అన్నటువంటిది ఉంది. ప్రాజెక్ట్ 75లో భాగంగా వేటిని నిర్మిస్తూ ఉన్నారు అంటే, కల్వరీ క్లాస్కి సంబంధించినటువంటి డీజిల్ సబ్మరైన్స్, డీజిల్ జలంతర్గాముల్ని నిర్మిస్తున్నారు. నెక్స్ట్ చూడండి, భారతదేశం అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెజల్ ప్రోగ్రాంలో భాగంగా దేన్ని నిర్మించింది అంటే INS అరిహంత్ నిర్మించడం జరిగింది. INS అంటే ఏంటి? ఇండియన్ నేవల్ షిప్ అంటాం. INS అరిహంత్కి సంబంధించి కింది వాటిలో సరైనదేది అంటే, ఇది అణుశక్తితో నడిచేటటువంటి జలంతర్గామి అంటే న్యూక్లియర్ సబ్మరైనా ఇది అంటే అవును. దీనిని ATV ప్రోగ్రాంలో భాగంగా నిర్మించారు. ATV అంటే ఏంటి? ATV అంటే ఏంటి అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో పెట్టండి. అంతేకాదు ఇందులో K-15 క్షిపణులు మిసైల్స్ ఉంటాయి అంటే అవును, ఇవన్నీ కూడా ఉంటాయి. నావికా దళానికి విమాన వాహక నౌకల తయారీ కోసం చేపట్టినటువంటి ప్రాజెక్ట్ 71 మనందరికీ తెలుసు. నెక్స్ట్ చూడండి, బ్రిక్స్లో ఇప్పుడు మళ్ళీ కొత్త దేశాలు అన్నటువంటివి చేరాయి.
అందులో పూర్తి స్థాయి సభ్య దేశాలుగా ఈజిప్ట్, ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఇథియోపియా వీటి యొక్క చేరికని మేము ఆహ్వానిస్తున్నామన్నట్టుగా భారతదేశం ప్రకటించడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ సమావేశంలో ఈ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ హాజరయ్యారు. అందులో మన భారతదేశం కూడా పాల్గొంది. ఎక్కడ జరిగింది ఈ యొక్క సమావేశం అన్నటువంటిది? రష్యాలో జరిగింది. నెక్స్ట్ చూడండి, పోఖ్రాన్లో గగన్ శక్తి 2024 అన్నటువంటి పేరుతో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక విన్యాసాలను నిర్వహించడం జరిగింది. మరి రాజస్థాన్లో ఏప్రిల్ 1వ తేదీన ఇది ప్రారంభమై ఏప్రిల్ 10వ తేదీ వరకు జరిగాయన్నమాట. నెక్స్ట్ చూడండి, క్యాన్సర్ చికిత్సకి తొలిసారి దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి సిఏఆర్టీ సెల్ థెరపీ, కార్ట్ సెల్ థెరపీ అనేసి అంటాం. ఈ కార్ట్ సెల్ థెరపీని రాష్ట్రపతి ఇటీవల ఎక్కడ ప్రారంభించారు అంటే ఐఐటి బాంబేలో. 2024 మే 3న న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక మండలి ఇది మహిళా సాధికారత మీద ఒక సమావేశాన్ని నిర్వహిస్తే అందులో భారత్ తరపున పాల్గొని ప్రసంగించినటువంటి 3 మహిళా సర్పంచులు ఎవరు అంటే హేమా కుమారి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తి, సుప్రియా దాస్ దత్తా త్రిపురకు సంబంధించినటువంటి వ్యక్తి, నీరు యాదవ్ రాజస్థాన్కి సంబంధించినటువంటి వ్యక్తి. మరి వీళ్ళు లింగ సమానత్వం, అభివృద్ధి కోసం వాళ్ళ పంచాయతీల్లో ఎలాంటి కృషి చేశారు అన్నటువంటి దాని మీద వీళ్ళు మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ చూడండి, భారత ఆర్థిక వ్యవస్థ 2024లో ఎంత శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది అన్నట్టుగా ప్రపంచ బ్యాంక్ తన యొక్క నివేదికలో చెప్పింది. అంటే 7.5%. దేశీయంగా 10,000 మెగావాట్ల పునరుత్పాదక అంటే రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని సాధించినటువంటి తొలి కంపెనీగా ఏ సంస్థ వార్తల్లో ఉంది అంటే అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. ఇవి ఇవాల్టి మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.